హై వ్యూవర్స్, ఇది క్రైమ్ బట్ డివోషన్ ఛానల్ ఇస్తున్నా. ఎందుకంటే ఈ క్రైమ్ చేసిన వాళ్ళు భక్తులు, చంపింది ఒక ఆలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. యోగేంద్ర సింగ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ హర్దోయ్ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి. ఇతను గడిచిన 15 సంవత్సరాలుగా ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో ఆ ఆలయంలో వర్కర్గా పనిచేస్తున్నాడు. కార్మికుడు కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, అలా ప్రజెంట్ వచ్చేసి ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ దగ్గర చేస్తున్నాడు. నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి నిన్న కొంతమంది భక్తులు, మరలా చెప్తున్నా, ఆఫ్టర్ 2000 పుట్టినటువంటి వారికి సంబంధించి వారితో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఇదే 2000 తర్వాత పుట్టినోళ్ళు కావచ్చు, అంతకుముందు పుట్టినోళ్ళు కావచ్చు, కొంచెం ప్లెజెంట్గా మాట్లాడండి. మీరు ఏమైనా అనుకోండి, నేను చాలా పాజిటివ్గా ఇది చెప్తున్నా. ప్లెజెంట్గా మాట్లాడండి. వాళ్ళకి నచ్చంది మీరు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు సీరియస్ అవుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఇష్యూని సాల్వ్ చేయడానికి మాట్లాడండి తప్ప ఆర్గ్యుమెంట్ మాత్రం వద్దు. ఎలా మారుతుందంటే ఇప్పుడు ఇష్యూ, మరి వాళ్ళలో ఉన్నటువంటి మైండ్ లేదని చేంజ్ చేస్తా, లేదన్నప్పుడు వీళ్ళల్లో కొంతమంది ఇలా సైడిస్ట్లా మారారో నాకు తెలియటం వల్ల. రీసెంట్ టైమ్స్ చెక్ చేస్తున్నాం కదా, గొడవల పడ్డోళ్ళు కానీ, చంపుతున్న వాళ్ళు కానీ, చస్తున్న వాళ్ళు కానీ ఆల్మోస్ట్ అంతా కూడా ఆఫ్టర్ 2000 పుట్టిన వాళ్ళే. మొత్తం 22, 23, 14, 15, 16 మొత్తం ఇదే వయసు. ఇక్కడ కూడా ఈ కల్కాజీ ఆలయంలో యోగేంద్ర సింగ్ని ఘోరంగా కొట్టి చంపినటువంటి వాళ్ళు అరౌండ్ 25 years బిలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా హిందువులు. హిందూ ఆలయానికి వచ్చున్నారు. అదే ఆలయంలో ప్రసాదం కోసం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ మంద యోగేంద్ర సింగ్కి వీళ్ళకి ఏదో చిన్నపాటి కమ్యూనికేషన్ కాదు, ఏం కాదు, వీళ్ళేదో అడిగిన ప్రసాదం అతను ఏదో చెప్పున్నాడు, సంథింగ్ లైక్ దట్. ఇద్దరి మధ్య డిస్కషన్ ఏదో జరిగింది. ఆ తర్వాత అతను పడేసి కొట్టారండి. గుడిలో పిడిగుద్దులేంటి, కర్రలతో ఏంటి, ఘోరం కొట్టారు. చుట్టుపక్కల చూసిది గుడా లేకపోతే ఏంటని భయపడిపోయారు. వాళ్ళేమి వేరే మతస్థులు కాదు, హిందూ మతస్థులే. హిందూ ఆలయంలోనే ఇంకో హిందువుని పట్టుకొని ప్రసాదం కోసం చిన్నపాటి గొడవ ఏంటి ఘోరంగా బాధారు. ఇమీడియట్గా ఎయిమ్స్ పట్టుకెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ చేస్తున్నారు, చనిపోయాడయ్యా అన్నారు. ఇప్పుడు చెప్పండి, మతం ఏదైనా, నేను చాలాసార్లు ఇదే చెప్పాను. మొన్న గణేశుడి బొమ్మ మీద కోడిగుడ్లు ఇసిరారు వడోదరలో. ఎవరంటే సేమ్ ఇదే పిల్ల బచ్చాగాళ్ళే, 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. ఎవరంటే ముస్లింలు. అలాగే ఈ క్రైస్తవ సంబంధించి మత ప్రచారం చేస్తూ హిందూ దేవుల మీద పిచ్చి వాగుతూ కొంతమంది ఉన్నారు. ఎవరు రిలీజన్ చూస్తే కుర్రోళ్ళే, వాళ్ళు క్రైస్తవులు. అంటే మరలా చెప్తాం, గుర్తుంచుకోండి, చాలా ప్రాక్టికల్ చెప్తుంది ఇదైతే మాత్రం. వాంటెడ్గా పిల్లల మైండ్ అలా తయారు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి, లేదు ఈ మధ్య అలా తయారని నాకు అర్థం కావట్లేదు. బట్ చాలా ప్రమాదకరంగా మారిపోయారండి ఈ కాలపు యూత్. కారణం ఏంటంటే వాళ్ళకి ఎథిక్స్ తెలియలో, మోరల్ సైన్స్ చెప్పట్లేదు వాళ్ళకి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమో వాళ్ళని గమనించట్లేదు. దాంతో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్, వీడియోలు ఇవి చూసి ఇంక వాళ్ళకి ఏం నచ్చితే చేసుకుంటా పోతున్నారు. ఈరోజు భారతదేశం పెను ప్రమాదంలో అయితే ఉంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అన్ని కలగలిపి ఎడ్యుకేషన్ సిస్టమ్, బయట సోషల్ ఎకో సిస్టమ్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా నీతి నియమాలు, మోరల్ సైన్స్ అన్నది మనకి నిత్యం మనతో పాటు ట్రావెల్ చేసే విధంగా ఉండగలిగితేనే మనం బాగుంటాం. లేదంటే రానున్న రోజుల్లో అసలు ఏం జరిగింది ఏంటి ఊహిస్తేనే వద్దులే. ఆ ఊహ భయంకరంగా ఉంది, బట్ భయంకరంగా ఉండొద్దు. అంతా మంచిదని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా.